రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటళ్లలో భద్రతలను బుధవారం గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పరిశీలించారు. ఈ మేరకు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి ఏసీపీ హాస్పిటల్స్ ను సందర్శించి పరిసరాలను పరిశీలించి భద్రతా చర్యలపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. భద్రత, ఇటీవల ఆసుపత్రి సిబ్బందిపై దాడి జరిగిన సంఘటనల గురించి, రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఆసుపత్రుల నుండి పిల్లల కిడ్నాప్ల గురించి మొదలైన విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ హాస్పిటల్ అధికారులతో, సూపరింటెండెంట్స్తో మాట్లాడుతూ ప్రభుత్వ సింగరేణి ఆసుపత్రికి వివిధ ఆరోగ్య సమస్యలతో, ఇతర కారణాలతో చాలా మంది వస్తుంటారని, అదేవిధంగా కొంతమంది అనుమానాస్పదంగా హాస్పిటల్ ప్రాంతాల్లో తిరుగుతుంటారని, అలాంటి వారిని గుర్తించేలా ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి సరిగ్గా పనిచేసేలా చూసుకోవాలన్నారు. ముందస్తు భద్రతా రక్షణలో భాగంగా ఆసుపత్రిలో తప్పనిసరిగా సీసీ ఎంట్రన్స్, ఎగ్జిట్, మెయిన్ రోడ్లపై, ఆసుపత్రి ఎంట్రన్స్ వద్ద, అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డ్, చిల్డ్రన్స్ వార్డ్, మెటర్నిటీ వార్డ్, క్యాజువల్ వార్డులలో వార్డ్ ఎంట్రన్స్, ఎగ్జిట్ ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు హాస్పిటల్ పరిసరాల్లో జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓలు, సూపరింటెండెంట్స్, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు.